మహాభారతంలో కర్ణుడు క్షత్రియుడైనప్పటికీ శూతపుత్రుడిలా ఎందుకు పెరిగాడంటే, కుంతీదేవి తనకి వివాహం కాకముందు ఒక ఋషి ద్వారా అయితే సూర్యుడిని దర్శనం చేసుకునే వరం అయితే పొందుతుంది. సూర్య భగవానుడు తనను కోరుకోమన్నప్పుడు కుంతీదేవి తనకు సూర్య తేజస్సు వంటి బిడ్డ కావాలని చెప్పి అయితే కోరుకుంటుంది. అయితే ఆ కోరిక వెంటనే ఫలిస్తుందన్న విషయం కుంతీదేవికి తెలియదు. ఆ కోరిక వల్ల కుంతీదేవి గర్భం దాల్చి కర్ణుడికైతే జన్మనిస్తుంది. వివాహం కాకుండా పుత్రుడికి జన్మనిచ్చింది అంటే ఈ లోకం తనని తప్పుగా చూస్తుంది అని చెప్పి తను పసిబిడ్డగా ఉన్న కర్ణుడిని ఒక నదీ ప్రవాహంలో అయితే తను వదిలేస్తుంది. అలా నదీ ప్రవాహంలో వెళ్తున్న కర్ణుడు ఒక నదీ తీరాన యుద్ధానికి గుర్రపు రథాలు తయారు చేసే ఒక వ్యక్తికి అయితే కర్ణుడు దొరుకుతాడు. వాళ్ళ కొడుకు కిందే కర్ణుడైతే పెరుగుతాడు. ఆ విధంగా ఒక యువరాజులా పెరగాల్సిన కర్ణుడైతే ఒక సూతపుత్రుడిగా మిగిలిపోతాడు.